హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఇన్నోవా కారు అక్కడున్న డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన ఘటన చిట్యాల దగ్గర చోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై 8 మంది ప్రయాణికులు కూడా బయటకు దిగిపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్నోవా కారు ఎప్పుడైతే డివైడర్ను ఢీకొట్టిందో ఆ సమయంలో ఇంజన్లో నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కారు మొత్తం కూడా తరువాత దగ్ధం అయిపోయిన పరిస్థితి. అయితే ప్రమాద సమయంలో 8 మంది ప్రయాణికులు చాకచక్యంగా దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. అయితే ప్రాణాపాయం తప్పినప్పటికీ కూడా కారు మాత్రం పూర్తిగా దగ్ధం అయిపోయింది. అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. కారు పూర్తిగా దగ్ధం అయిపోయిన దృశ్యాలు, పొగ అంతా కూడా రోడ్డు అంతా అలుముకున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అయితే అది రోడ్డు మధ్యలో ఈ ఘటన జరగడంతో సరిగ్గా యూటర్న్ దగ్గరే ఈ ఘటన చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందనే చెప్పాలి. అక్కడ మనం విజువల్స్ కూడా చూడొచ్చు. మొత్తంగా బ్లాక్ కలర్తో మొత్తం రోడ్డు అంతా కూడా పాడైపోయిన దృశ్యం మనం గమనించవచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై. అయితే యూటర్న్ ఎక్కడైతే యూటర్న్ తీసుకుంటామో అదే ప్రాంతంలో ఆ డివైడర్ను అతివేగంతో దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో అక్కడ కారులో ఇంజన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే కారులో నుండి దిగిపోయారు. చాకచక్యంగా దిగిపోవడంతో వాళ్ళు సేఫ్గా బయటపడ్డారు. అయితే కారు మాత్రం ఆ ఇంజన్లో మంటలు ఎగిసిపడడంతో ఒక్కసారిగా మొత్తం కూడా దగ్ధమైపోయిన పరిస్థితి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. రోడ్డుపై అడ్డంగా కూడా ఆ కారు పడిపోయిన పరిస్థితి. ఆ కారు అంతా కూడా ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. కారు మొత్తం కూడా నుజ్జునుజ్జైన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే డివైడర్ను ఢీకొట్టిందో ముందు భాగం అంతా కూడా డ్యామేజ్ అయింది. ఆ తర్వాత ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు కారులో నుండి దిగిపోయారు, ప్రాణాలతో బయటపడ్డారు. అయితే నెక్స్ట్ కారు మొత్తం కూడా మంటలు ఎగిసిపడడంతో మొత్తం కూడా దగ్ధమైపోయిన పరిస్థితి. అక్కడంతా కూడా నల్లగా పొగలు అలుముకున్న పరిస్థితి. ఆ రోడ్డుకి అడ్డంగా ఇన్నోవా కారు పడడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. కొంచెం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందనే చెప్పాలి. అయితే ఈ ఘటన చిట్యాల మండలం గుండాపల్లి దగ్గర చోటు చేసుకుంది. సరిగ్గా యూటర్న్ దగ్గరే ఈ ఘటన జరిగింది. ఇన్నోవా కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టడంతో ఈ కారు అంతా కూడా దగ్ధమైపోయిన పరిస్థితి. అయితే హైవేపై అడ్డంగా కారు ఉంది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి. ఒకసారి విజువల్స్ మనం గమనిద్దాము. ట్రాఫిక్ ఏ విధంగా అది డివైడర్ను ఢీకొట్టింది, అక్కడ పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి విజువల్స్లో చూద్దాం. మంది బయట లాగేశారు. బాగా తిరిగేస్తున్నా ఇలా ఒడిగింది. ఒడికి వెంటనే 5 గంటలు डब्बा गाड़ी है ना पराना है जो पास करो गाड़ी एक साइड से और अरे पास करो, बहुत लंबा जाम लग जाएगा।
చూసారు కదా, ఆ కారుకు సంబంధించిన పార్ట్స్ కూడా అక్కడంతా కూడా చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితి. కారు మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. మొత్తం కాలిపోయిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించడం జరిగింది. మొత్తంగా ఒక్కసారిగా ఆ డివైడర్ను అతివేగంతో దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఢీ కొట్టడంతో మొదటగా ఇంజన్లో మంటలు వచ్చాయి. అది గమనించిన ప్రయాణికులు వెంటనే కారు నుండి దిగి బయటకు వచ్చారు. అప్రమత్తంగా వాళ్ళు ఉండడంతో బయటకు రావడం జరిగింది. లేదంటే పెను ప్రమాదమే జరిగేది. ప్రాణాపాయం కూడా జరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే యూటర్న్ తీసుకుంటున్న ఎక్కడైతే యూటర్న్ తీసుకుంటామో అదే ప్రాంతంలో వచ్చి డివైడర్ను ఢీ కొట్టింది. ఒకవేళ అటుగా ఏదైనా వాహనం వచ్చినా కూడా పెద్ద ప్రమాదమే జరిగేది. అయితే అదృష్టవశాత్తు అక్కడ ఏ వాహనం కూడా ఎదురు రాలేదు. ఇది డివైడర్ను ఢీ కొట్టింది. ఆ తర్వాత మంటలు ఎగిసిపడ్డాయి. తర్వాత టోటల్గా ఇన్నోవా కారు మొత్తం కూడా దగ్ధమైపోయిన పరిస్థితి. గతంలో కూడా ఇన్నోవా కార్లు పల్టీలు కొట్టిన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. హైవే కాబట్టి ఒక ఇంచుమించు కొంచెం వేగంతోనే ఆ ఇన్నోవా కార్లన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అయితే ఒక్కసారిగా డివైడర్ను ఢీ కొట్టడంతో ఇన్నోవా కారు పల్టీలు కొట్టి రోడ్డుపై పడిపోయి మంటలు ఎగిసిపడ్డ పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ నల్గొండ నుండి సిద్ధంగా ఉన్నారు. రమేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఇన్నోవా కారు ఆ డివైడర్ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. అసలు అంత వేగంతో రావడానికి గల కారణాలు ఏంటి? అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఏమంటున్నారు దృశ్యాలు చూసిన వాళ్ళు? పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. గుండ్రాంపల్లి వద్ద ఏదైతే ఉందో వీరంతా హైదరాబాద్ చెందినవారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరడానికి ఉదయాన్నే బయలుదేరడం జరిగింది. వెళ్తున్నటువంటి సమయంలో అతివేగంగా వెళ్తున్నటువంటి ఇన్నోవా ఒక్కసారిగా డివైడర్ ని ఢీకోవడంతో రోడ్డు నుంచి గిరి అవతల వైపు కూడా పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. దానిలో మొత్తం 5 ప్రయాణికులు ఉన్నారు. 5 ఫ్యామిలీతో కూడా హైదరాబాద్ టు చెన్నై వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా ఇంత పెద్ద ప్రమాదం వారికి ఎలాంటి గాయాలు కాకపోవడం చాలా లక్కీ అని చెప్పవచ్చు. వారు చాలా సేఫ్ గా బయటపడడం జరిగింది. ఇన్నోవా తగలబడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద 5:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కూడా ఏం జరిగిందో తెలియకపోతే రోడ్డుపై కారు మంటలు చెలరేగడంతో కూడా అంత భయభ్రాంతులకు కూడా గురి కావడం జరిగింది. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు పోలీసులంతా కూడా కారుని సైడ్కు తీయడంతో ఇప్పుడు ట్రాఫిక్ కాస్త క్లియర్ అయిందని చెప్పొచ్చు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. కారులో ఉన్నవారు 5 కూడా ఫ్యామిలీ. వీరంతా హైదరాబాద్ కు చెందినవారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి ఉదయాన్నే బయలుదేరడం జరిగింది. అయితే అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. వారు డివైడర్ ని తీసుకొని అవతలి వైపు రోడ్డు అవతలి వైపు కూడా పడ్డ సమయంలోనే వారు వెంటనే ఆ కారులో నుంచి బయటకి వచ్చిన తర్వాత మంటలు అంటుకోవడం జరిగింది. ఒకవేళ వారు కారులోనే ఉండి మంటలు అంటుకున్నటువంటి సమయం అయితే పెను ప్రమాదమే తగ్గేది. కానీ వారి రోడ్డుకు అవతల వైపు ఎప్పుడైతే పడగానే వారు వెంటనే కారులో నుంచి సురక్షితంగా బయటికి రావడం జరిగింది. ఆ సమయంలోనే కారు మంటలు అంటుకొని కూడా పూర్తిగా తగలబడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడడం జరిగింది. ఇటీవల మనం తరచు కూడా చూస్తున్నాం. ప్రమాదాలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా ప్రమాదాలు రోజు ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు ఇంకా ఎంత వాళ్ళకు కూడా ప్రయాణించలేదు. చెన్నైకి వెళ్ళాల్సిన వారు కేవలం హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్ల వరకే రావడం జరిగింది. ఉదయాన్నే వస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తత లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పవచ్చు. ఇన్నోవా వాహనం కూడా వారు ఎలాంటి వాహనం ముందు వాహనం కానీ వెనుక ఎలాంటి ప్రమాదం చేస్తున్నారు. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణమని అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే వారు ఏదన్నా ఆగి ఉన్న వాహనాన్ని ఢీ కొట్టినప్పుడు వేరే వాహనం ఢీకున్నప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కారు ఆ డివైడర్ ని ఢీకొని కేవలం అప్రమత్తత లేకపోవడం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చాలా సురక్షితంగా చాలా లక్కీ అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రమాద తీవ్రతను కూడా జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ ని కార్ ని చూస్తుంటే మాత్రం అందులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడం చాలా అదృష్టం అని చెప్పవచ్చు. కారు పూర్తిగా ఇంకా తగలబడుతూనే ఉంది. వారంతా కూడా ఒక్కసారిగా ఇంకా అది చూస్తే అసలు ఈ ప్రమాదం నుంచి మేము ఎలా బయటపడామని ఇంకా వారు షాక్ లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 వ్యక్తులు కూడా మనం చూస్తున్న వారు చెన్నైకి వెళ్లాల్సి ఉంది. ఇలాంటి ప్రమాదం జరగడంతో కూడా వారి బంధువులకు కూడా కొద్దిసేపు క్రితమే సమాచారం అందించడం జరిగింది. ఎవరికి ఎలాంటి గాయాలైతే కాకపోవడంతో అంతా ఊపిరించుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
సో మొత్తంగా చూసినట్లయితే ప్రమాదం అయితే పెద్దగానే కనిపిస్తుంది, కానీ అందులో ప్రయాణికులు ఎవరైతే 8 మంది ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రాణాలతోటి ఏవి గాయాలు కాకుండా బయటపడడం అనేది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. మా ప్రతినిధి రమేష్ ఇచ్చిన సమాచారం మేరకు అయితే రోడ్డంతా కూడా కొంతసేపటి వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, ట్రాఫిక్ కొంతమేర అంతరాయం ఏర్పడిందని చెప్తూ ఉన్నారు. అయితే మొత్తానికి దాన్ని అంతటిని కూడా క్లియర్ చేసి కారును పక్కకి తొలగించిన పరిస్థితి. మనం ఆ కారు విజువల్స్ కనుక గమనించినట్లయితే కారు ముందు భాగం అంతా కూడా ఆ పార్ట్స్ అన్ని ఊడిపోయి మొత్తం దగ్ధమైపోయిన దృశ్యాలు మనం గమనించవచ్చు. మొత్తం కారు మొత్తం కూడా నల్లగా ఆ పొగతో అలుముకోపోయింది. కారు మొత్తం కూడా దగ్ధమైపోవడంతో కారు పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. అయితే కారు అయితే డ్యామేజ్ అయింది, కానీ అందులో ప్రయాణికులు సేఫ్గా బయటపడడంతో అక్కడ ఉన్న స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు చాకచక్యంగా కూడా ప్రమాద ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమై బయటకు వచ్చేసారు. దీంతో అదృష్టం వహించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రమాద తీవ్రత గమనించినట్లయితే ఒకవేళ కారులో వాళ్ళు గనక గమనించకపోయినట్లయితే వాళ్ళంతా కూడా కాలి బూడిదయ్యే పరిస్థితి ఆ కారుని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అయితే వాళ్ళు అదృష్టవశాత్తు బయటపడ్డారని చెప్పుకోవాలి. ఈ ఘటన అతివేగం కారణంగానే జరిగింది అంటూ కూడా మనకు అర్థమవుతుంది. ఇన్నోవా కారు అతివేగంతో దూసుకొచ్చిన క్రమంలో డివైడర్ను ఢీకొట్టింది. యూటర్న్ తీసుకునే క్రమంలో యూటర్న్ ఎక్కడైతే ఉందో అదే ప్రాంతంలో ఇన్నోవా కారు అతి వేగంగా దూసుకొచ్చింది. అటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దూసుకొచ్చిన ఇన్నోవా కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కారులో నుండి బయటకు దిగారు. ఆ గ్యాప్ లోపలే ఒక్కసారిగా మంటలన్నీ కూడా కారు అంతా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైపోయింది. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా నల్లటి పొగలతోటి అలుముకున్న పరిస్థితి. అక్కడ కారు ముందు పార్ట్స్ కావచ్చు, ఆ సైడ్ పార్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా డివైడర్ మీద పడిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ కారులో 8 మంది ప్రయాణికులు ఘటన సమయంలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ ఘటన చిట్యాల దగ్గర ఉన్న గుండాలపల్లి దగ్గర చోటు చేసుకుంది. అయితే ప్రయాణికులు అప్రమత్తతోటి అందరూ బయటపడ్డారు. కారు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. అతివేగం కారణంగానే ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా చాలా మంది అతివేగంగా దూసుకెళ్తూ ఉంటారు. అటు హైవేనే కదా అని చెప్పి దూసుకెళ్తున్న క్రమంలోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కొంచెం సంయమనం పాటించి నిదానంగానే వెళ్తే మంచిదంటూ కూడా పలువురు చెప్తూ ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు అందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి. ఇది నిజంగా పెద్ద ప్రమాదం. అయితే ప్రమాదం నుంచి ఆ 8 మంది ప్రయాణికులు తప్పించుకున్నారు. కారు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రజెంట్ ఆ రోడ్ని క్లియర్ చేసే పనిలో అక్కడ పోలీసులు ఉన్నారు. ఆ కారుని అంతా కూడా క్లియర్ చేసేసి ఆ రోడ్డుని మళ్ళీ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్ అంతా కూడా క్లియర్ చేసిన పరిస్థితి. మొత్తంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై ఇన్నోవా కారు పల్టీ కొట్టిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి.